యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వాక్యాలను మనం ఒకసారి చూస్తే, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరజ్జీయులను, గుర్గేషీయులను, అమోరీయులను, ఎబీసీయులను వెళ్ళగొట్టుమని దీని వలన మీరు తెలుసుకుందరు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ 7 జాతులు మనకు కనపడుతున్నాయి. ఈ 7 జాతుల్ని దూరపరచమన్నాడు. ఈ 7 జాతులతో సాంగత్యం చేయకూడదు. ఈ 7 జాతులతో మీరు కలిసి బ్రతకూడదు. వారిని మీలో నుండి వెళ్ళగొట్టండి. వారితో మీరు సహవాసం చేయకూడదు. వారితో మీరు బంధుత్వం కలుపకూడదు. వారితో మీరు సాంగత్యం చేయకూడదు. వారిని మీరు వెళ్ళగొట్టండి. ఈ 7 జాతులు మీలో ఉండకూడదు. యేసయ్య చెప్పిన మాట ఇది. ఏ 7 జాతులతో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఏ 7 జాతులను తెచ్చిపెట్టుకున్నావు? దేవుడు అన్నాడు, వాటితో నువ్వు స్నేహం చేయకూడదు, వారి జోలికి పోకూడదు నువ్వు అని 7 జాతుల పేర్లు చక్కగా రాశాడుగా దేవుడు. ఏ 7 జాతులు ఈరోజు నీ కుటుంబాన్ని వేలుతున్నాయి? ఏ 7 జాతులు ఈరోజు నీ కుటుంబాన్ని వెళ్తున్నాయి? వాటిని నీలో నుంచి దూరపరచాలి. వాటిని నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. వాటిని నీ హృదయంలోంచి తీసి పారేయాలి. వాటిని నువ్వు పెంచుకున్నంతకాలం కూడా స్థూలంగానే మారతాయి. వాటిని నువ్వు పెంచుకున్నంతకాలం కూడా మీకు ఉరిగా ఉంటాయి. జాగ్రత్త. ఏ 7 జాతులు? కనానీయులు. వీరి చరిత్ర మనం చూస్తే వీళ్ళ బ్రతుకంతా కూడా ఏంటంటే చింత. కనానీయులు వారి జీవితం అంతా చింతే. ఈరోజు ఈ జాతిని నీలో నుంచి వెళ్ళగొట్టాలి. చాలామంది చింతిస్తూనే ఉంటారు, బ్రతికినంత కాలం చింతే. డిసెంబర్ వస్తే పాట అయితే పాడతావు, చింతలేదిక యేసు పుట్టెను. పాట బాగానే ఉంది కానీ బ్రతుకంతా చింతే. జీవితం అంతా చింతిస్తూనే ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు, భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, నీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. చింతిస్తూనే ఉంటావు. బ్రతుకంతా కూడా చింతే. ఈరోజు దేవుడు అన్నాడు, నీ చింతను తీసివేయి. లేఖనంలో ఒక మాట ఉంటుంది, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు ఒక మోరైనా పెరిగిదా? దేనికి చింతిస్తున్నావు? దేనికి కలవరపడుతున్నావు? ఈరోజు ఈ జాతి, ఇదిగో ఈ కనానీయులు, వీరిని నీలోంచి వెళ్ళగొట్టాలి. నీ కుటుంబంలోంచి వెళ్ళగొట్టాలి, తరిమి కొట్టాలి, యుద్ధం చేయాలి. దేని మీద? చింత. చింతించడం మానే. ఎందుకు ప్రతిసారి కలవరపడిపోతాం? ఎందుకు ప్రతిసారి కన్నీళ్ళు? చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఏ చింత? రోగమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పిల్లలైనా, పెళ్ళైనా, ఏదైనా నీ చింత ఆయన మీద వెయ్యి. నువ్వు చింతించడం వల్ల ఇదిగో ఒక అంగుళం కూడా, మోర కూడా పెరగను. ఈరోజు ఈ జాతిని నీలో నుంచి వెళ్ళగొట్టాలి. ఈ కనానీయులు నీలో నుంచి పారద్రోలాలి. ఈ చింతను నీలోంచి తీసివేయాలి. చింతించొద్దు. ఈ కష్టాలు చూసి, కన్నీళ్ళు చూసి చింతించొద్దు. ఎన్నాళ్ళో ఉండవమ్మా నీ కంటిలో నీ కన్నీళ్ళు, కొన్నాళ్ళే ఓర్చుకుంటే నీ ఇంట కురియు పన్నీరు. నీ స్థితిని ఎరిగి ఉన్న దేవుడు ఒంటరిగా నిన్ను విడిచిపెట్టడు. ఒంటరివి కాదు నీవు ఎన్నడు. ఎన్నాళ్ళో ఉండవమ్మా నీ కంటిలో నీ కన్నీళ్ళు. చింతించొద్దు. నీ కన్నీళ్ళు కొంతకాలమే, నీ కష్టాలు కొంతకాలమే. ఇదిగో ఈ కనానీయులు అనే జాతి నీలో నుంచి నిర్మూలం అవ్వాలి.
ఈ చింతను పారద్రోలాలి, ఈ చింత మీద యుద్ధం చేయాలి. ఈ చింత నీ ఇంట్లో నుంచి పారిపోవాలి. లేదండి, చింతతోనే స్నేహం చేస్తానండి, చింతతోనే బంధుత్వం కలుపుకుంటానండి, చింత అనే ఊరికి వెళ్తానండి, చింత అనే ఊరిలో ఉన్న పిల్లల్ని మా పిల్లలకి ఇచ్చి వివాహం చేస్తామండి. ఇదే నీకు బల్యంగా మారద్దు, ఇదే నీకు ఉరిగా మారద్దు. జాగ్రత్త. ఈ కనానీయులు అనే జాతిని నీలో నుంచి నిర్మూలన చేయాలి.